ఎన్ని దశాబ్దాలుగా అది 3 దశాబ్దాలుగా మన కొయ్యలగూడెంని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఫైర్ స్టేషన్, ఏరియా ఆసుపత్రి, షాపింగ్ కాంప్లెక్స్. ఇవన్నీ రావాలంటే వైసీపీ ప్రభుత్వం పోవాలి, కూటమి ప్రభుత్వం రావాలి, చిర్రి బాలరాజు గారు గెలవాలి, పుట్ట మహేష్ యాదవ్ గారు గెలవాలి. నేను ఉన్నాను కదా, నేను పని చేస్తాను కదా. పని చేయటమే కదా, పని చేయిస్తా. ఈరోజు ఓట్లు అడుగుతున్నా, వీళ్ళని వదిలేస్తాను అనుకున్నారా ఏంటి మీరు? నేను పని చేస్తా, పని చేయిస్తా. ఈ హడావుళ్ళు ఎక్కడ కనిపించట్లా. ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటే మాటిస్తున్నాం, అన్ని ప్రభుత్వ శాఖ ఉద్యోగులందరికీ కూడా. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి నేను చంద్రబాబు గారితో మాట్లాడాను. అసెంబ్లీలో దీని మీద చర్చ జరిపి దీనికి ఇంటికి మీరు కన్నీటితో కాకుండా ఆనందంగా వెళ్ళే పరిష్కార మార్గాన్ని నేను కనుక్కుంటాను. నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ తోటి, మా నాన్న జీతంతో మేము పెరిగిన వాళ్ళం. ఈ రోజున ఆర్ఆర్ ప్యాకేజీకి ₹1 కోటి ఇచ్చానంటే అది ప్రభుత్వం సొమ్ము. మేము మా నాన్న సంపాదిస్తే ఆ డబ్బుతో బతికిన వాళ్ళ కృతజ్ఞత నాకుంది. మీ టీఏలు కానీ, డిఏలు కానీ, మీ సరెండర్ లీవ్స్ కానీ ఏదన్నా సరే నెలకొచ్చేలాగా బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ ఓటుని దయచేసి ఆలోచించి అందరూ కూడా ప్రత్యేకంగా ఆలోచించి ఓటేయండి. రాంబాబు గారు నాకు ఓటే చెప్తారు, మీరు నేను చెప్పిన మాటలు ఏవి గుడ్డిగా తీసుకోకండి. మీరందరూ రేపొద్దున మీ స్నేహితులతో కూర్చున్నప్పుడు, ఇంట్లో వాళ్ళతో కూర్చున్నప్పుడు అందరితో కూర్చొని దీని మీద మదనం చేయండి, అంతర్మదనం చేయండి, మేధో మదనం చేయండి. ఒక నిర్ణయానికి రండి. కూటమికి అభ్యర్థులకి ఓటేయండి. వైసీపీ జగన్ ప్రభుత్వాన్ని నేలమట్టం చేయండి, పోలవరం నీళ్లలో కలిపేయండి. మీ అందరికీ అపూర్వమైన అవకాశం వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, గాజు గ్లాస్ గుర్తు మీద మన చిర్రి బాలరాజు గారికి, సైకిల్ గుర్తు మీద మన పుట్ట మహేష్ యాదవ్ గారికి, సింగర రోషన్ కుమార్ చింతలపూడి నియోజకవర్గం సైకిల్ గుర్తు మీద వారికి మనస్ఫూర్తిగా మీరు ఓట్లేసి మీ భవిష్యత్తు కోసం నిలబడి. నేను మాటిస్తున్నాను, దశాబ్ద కాలంగా మీరు హారతిస్తుంటే నేను సరదా పాటను గుర్తుపెట్టుకోండి. నా మీద బాధ్యత అది. మీరు కాల్ చేసుకుంటారు, అరచేయలు పచ్చబొట్లు పడుచుకుంటారు గుండెల మీద. అదే సరదాగా తీసుకున్న భయం వేస్తుంది. మీరు హారతిస్తా ఉంటే వీళ్ళు ఏదో ఒక రోజు నేను తప్పు చేస్తే వీళ్ళు నన్ను కింద నలిపేస్తారని తెలిసిన ఒక భయం కూడా ఉంటుంది. కానీ మీ ఇంట్లో ఒకడిని నేను, మీ స్నేహితుల్లో ఒకడిని, మీ కుటుంబ సభ్యుల్లో ఒకడిని నేను నిలబడతా. నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, మీరు నా కోసం, నేను మీకోసం. జై టీడీపీ, జై బీజేపీ, జై జై జనసేన.